పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యేల వివాదంపై ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పందించారు. ఎమ్మెల్యేలు ఏదో తప్పు చేసినట్లుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. 88 స్థానాలు గెలిచిన తర్వాత కూడా గతంలో ఇతర పార్టీల ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ లో చేర్చుకోలేదా అని నిలదీశారు. ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసిన వాళ్లు సిగ్గుందా అని మాట్లాడుతున్నారని కేటీఆర్ పై మంత్రి జూపల్లి ఫైర్ అయ్యారు. పార్టీ ఫిరాయింపుల విషయంపై స్పీకర్ నిర్ణయం తీసుకుంటారని, ఆ అంశం కోర్టు పరిధిలోనిదన్నారు. దానిపై తాము ఎందుకు చర్చించాలని ప్రశ్నించారు. ఏదో జరిగిందని ఫిరాయించిందని మాట్లాడుతూ సిగ్గుందా అనే మాట మాట్లాడండి. పార్టీ ఫిరాయింపులు జరిగినాయా జరగలేదా ఏంది అనేది అది ఏదున్నా సుప్రీంకోర్టు పరిధిలో ఉంది, వాస్తవాలు అనేది తెలుస్తాయి. అయితే ఎమ్మెల్యేలకు సిగ్గుందని మాట్లాడండి. ఈ సందర్భంగా కేటీఆర్ను నేను ఒకటే ప్రశ్నిస్తా ఉన్నా. న్యాయస్థానం ముందున్నటువంటి అంశాన్ని గురించి మాట్లాడతాము. ఏదున్నా న్యాయస్థానం నిర్ణయం తీసుకుంటుంది, స్పీకర్ నిర్ణయం తీసుకుంటుంది. సిగ్గుందా అనే పదం ఎందుకు ఇప్పుడు జ్ఞాపకం వచ్చింది కేటీఆర్కు? తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో వందలాది మంది బిడ్డలు ప్రాణత్యాగాలు చేసి తెలంగాణ రాష్ట్రం సాధించుకుంటే వీళ్ళు సిగ్గులేని పనులు ఎన్ని చేసిండ్రు? అయినా ప్రజాస్వామ్యాన్ని మీరు కూని చేసిండ్రు కదా. ఈరోజు ఏ శాసనసభ్యులు ఎవరో చిన్నపిల్లలు ఏం కాదు కదా. అంటే ఒకరు చెప్తే చేసేటోళ్ళ, ఒకరు తినిపిస్తే తినేటోళ్ళ, ఆలోచన అవగాహన లేకుంటే శాసనసభ్యులు అయినరా? స్పష్టంగా చెప్పిండ్రు, కలిసి ఉండొచ్చు, పనుల కోసం కలిసినాం అంటున్నారు. రకరకాలు ఉన్నాయి. దానిపైన ఏదన్నా స్పీకర్ అనేది కోర్టు పరిధిలో ఉంది. దానిపైన మేము ఎందుకు మాట్లాడాలి, ఎందుకు చర్చించాలా? సమాధానం చెప్తుంది కదా. రెండవది, మరి వీళ్ళే మాట్లాడినరు, ఈ ప్రభుత్వం రేపు కూలిపోతుంది, ఎల్లుడు కూలిపోతుంది అని మాట్లాడినరా? అంటే ఏ లెక్క ప్రకారం మాట్లాడినరు? అంటే ప్రజాస్వామ్యాన్ని కూని చేయాలనే ప్రయత్నం